అప్పచెప్తాం అన్నట్టు. అయిందా మరి? అయిపోయింది. మా తమ్ముంది అన్నట్టు మొక్కు ఇది. బచ్చిగాడేది అటు వెళ్ళిపోయింది. మంచి అయిందా? మొత్తం మంచి అయింది. ప్రతి సంవత్సరం అయితేనే ఉంటుంది. అమ్మవారి దయ వల్ల మొత్తం బాగానే జరుగుతుంది కాబట్టి మొక్కు తీర్చుకుంటున్నాం మేము. కథ చూసిన ఆరులో వచ్చిపోయే భక్తులు యశోని భక్తులు వస్తున్నారు. ఎట సంగతి మరి గోల్కొండ జగదాంబికను ఏమని మొక్కుతారు? మొక్కితే యశోని కోరిక నెరవేరుతాయి అంటావు. ఎందుకంటే నువ్వు ఇక ఈయనే ఉంటావు కాబట్టి తలాపుకు ఇక నీకు అన్నీ తెలుస్తాయి కదా. భక్తులు ఏమనుకుంటారు జగదాంబిక గురించి? భక్తులందరికీ ఈరోజు 3వ పూజ సందర్భంగా శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి వైభవంగా ఉన్నది పూజ. ఎటువంటి సౌకర్యం లేకుండా అని కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మాకు పోలీస్ వాళ్ళు, జిహెచ్ఎంసీ, వాటర్ బాక్స్ చాలా మంచిగా చేస్తున్నారు. గత సంవత్సరం చేసినట్లు ఈ సంవత్సరం కూడా చాలా జనాలు. ఈ సంవత్సరం అనుకోకుండా ఫస్ట్ పూజ రోజు ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు, మళ్ళీ రెండవ పూజ మళ్ళీ పోయిన ఆదివారం కూడా ఒక 5 లక్షల నుంచి 6 లక్షల పబ్లిక్ జనాలు వచ్చారు. అమ్మవారికి ఈ సంవత్సరము రెండోసారి ఉండి తీస్తే 3 లక్షల చేంజ్ కూడా వచ్చేసింది. చాలా ఆనందంగా ఉన్నది అమ్మవారు. పూజలు యథార్థంగా నడిచిన తర్వాత సాయంత్రం 6:30 తర్వాత అమ్మవారి అనాగ్రహంతో మళ్ళీ వర్షం 2 రోజుల నుంచి హైదరాబాద్లో పడుతుంది. మళ్ళీ ఎప్పుడు పడుతూనే ఉంటుంది వర్షం. ఇప్పుడు యశోని కోరికలతో వస్తారు ఇక్కడికి భక్తులు. అమ్మవారి కోరికతోనే వస్తారు. మంచి కోరికతోనే మేము మంచిగా సల్లంగా బతకాలన్న ఆశతోనే వస్తారు. కానీ ఇంట్లో ఏమైనా గడబిడ వ్యవహారాలు పంచాలు ఉన్నా వస్తారా? మనశ్శాంతి కోసం వస్తారా? శాంతి గురించి మంచిగా వస్తారు. కావాలని అమ్మవారి దగ్గరికి ఎక్కాలంటే అరికాలు ముళ్ళు నాటకుండా ఆ తల్లే చూసుకుంటుంది మనల్ని. అంత చక్కగా పోయి చక్కగా వస్తారు. పెద్ద మనుషులు కూడా 60, 70 ఏండ్లు 80 ఏండ్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చిపోతూ ఉంటారు. అరికాలు ముళ్ళు నాటదు. శివశక్తులు కూడా పైకి ఎక్కుతారు. ఆనందంగా కిందికి దిగుతారు. పైన వేరే దగ్గరనైతే మెట్లకు ఇవి అవి ఉంటాయి దారులు. కానీ ఇక్కడ మీరు మెట్లు చూడండి, గింత ఏది లేదు. అయినా కూడా అంత రాళ్ళలో కూడా ఎక్కి దిగుతుందంటే ఆ తల్లి మహిమ ఎంత ఉన్నదో మీరే అర్థం చేసుకోండి. పెద్దనే ఉంది గోల్కొండ జగదాంబిక జాతర. మామూలుగా ఏం లేదు, సత్యం పెద్దగానే ఉంది. తల్లిది ఏ ఊరమ్మా? మణికొండ. సంగతి ఎప్పుడు వస్తుంది? దర్శన భాగ్యం అయిందా? దర్శనం అయింది. మేము చిన్న ఉన్నప్పటి సంది వస్తాం. మణికొండ పక్కకే. ఎంతమంది కొడుకులు బిడ్డలు? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. కొడుకు పేరు చేసావా? అందరూ అయిపోయినాయి. అలా ఎలా దయ వలన మంచిగా ఉన్నాం. మరి అందరికి మరి ఇప్పుడు కోడళ్ళతో కొర మరి నీకు కూడా అట్లా ఉందా? ఏం లేదు, మంచిగా ఉన్నాం. మనశ్శాంతి కోసమే వచ్చినట్టు కొడుతుంది. కోడగా ఎన్నో కెలిగిస్తున్నట్టే ఉంది. లేదు మేము మంచిగా తల్లిని దర్శించుకోవాలని వచ్చినాం. ఏం బాధ, మంచిగా ఉన్నాం. ఇక మరి జగదాంబిక సత్యం మరి మోదం అవుతుంది కాబట్టి బయట రాష్ట్రాలకు వెళ్ళి కూడా మరి ఇద్దరు తల్లి బిడ్డ అట వచ్చిందట. నాకు ఇంగ్లీష్ రాదా? ఇక నా మనవరాన్ని పట్టుకొచ్చినా, ఎందుకంటే గిసగంటలు వస్తారనే చెప్పిలా అడుగు ఏందో సంగతి. Where are you from? I'm from Assam, Guwahati. Okay. What is your feeling to visiting in Hyderabad and Golconda? How is your feeling? Actually, it's a nice feeling. We have come to visit a historical place, and actually, this is my second time in Golconda. So I have visited before, and I was so impressed by the history of this place that I thought, let me take my daughter to show her the fort itself. Yes, please try to show the generation what it is. And what జగదాంబిక సత్యం ఎట్లా ఉందో అడుగు పిల్ల. here we going with the festival of Jagadambika, Bonalu, and the involvement is completely that. And what is your feeling on this Telugu festival? I know nothing about the festival actually. When I entered the fort, I just came to know that some festival is going on, and then I inquired with the police person that what is going on. So they said it is some Mahakali Puja is going. Yes. Yes. But I'm really surprised that this is a regular phenomenon, or బిడ్డకు లగ్గం కావాలని వచ్చినావా అడుగు గుడికాడికి. You came here for saying that your daughter got to marry, like your daughter want to marry, you came here like that. No. She is studying in Mumbai, so we visited Hyderabad, so I wanted to show her the fort. Okay. Do you have any wishes to pray God?
Not exactly. దేవుడికి ఏమైనా కోరికలు కోరుకుంటావా అని అడుగుతున్నా. You want to wish anything? Not specifically anything. Yes, I just want peace for everyone. Yeah, that's. శాంతి కోరుకుంటుందట. మరి బిడ్డకు లగ్గం వద్దంటనా? ఆమె చదువుకుంటుంది ఇంకా. ఇక మొత్తానికి అస్సాంకి వెళ్ళి వచ్చారు తల్లి బిడ్డ. ఇక మరి బిడ్డ చదువు ఇంకా బగ్గా చదవాలి అంతేనా? అదే చెప్పిందా? ఆ బిడ్డకు ఇంకా చదువు బగ్గా అవ్వాలి, ఇంకా బగ్గా రావాలి, ఆయన ముందు కొలువు చేయాలని కోరుకుంటుందట తల్లి. జగదాంబిక గారికి పోతుంది. ఇగో ఇది కథనుందా. ఈ కోయిలాగా మరి అద్దాల కోయిలాగా వచ్చింది చెప్తా అత ఎట్ట సంగతి? ఏమో పని మీద వచ్చినావు గోల్కొండకు? గోల్కొండలా బాగా జాతర జరుగుతుందని దోస్తులను తోలుకొని వచ్చిన తాత. అమ్మని సావిరంగా కోయిలాగా దావత్ ఉందా మరి? దూందావు దావత్ అంటే రేపే దావత్ చేస్తున్నా, రేపు హాస్టల్ కాడ అట్లానే దర్గాకి రమ్మంటున్నా. అమ్మా ఆడబెడుతున్నావు దావతి మరి ఎట్లా? రేపు మరి లగ్గం కావాలని వచ్చినావా ఎట్లా? లగ్గం కాదు, మా దోస్తులకు జల్దీ లగ్గం కావాలని వచ్చిన. మీ దోస్తులకా? నీకేమొద్దా లగ్గం? నేను మా దోస్తులకు లగ్గం అయినాక చేస్తా లగ్గం. అబ్బర కొండు కోయిలాగా చిన్న సన్నది ఏం కాదే ఇది. బాడకావు నువ్వు మంచిగా చదువుకోరా ముందుగాల. లగ్గం కాడు పోయినప్పుడే మొగోడు తాత మరి ఏమంటుండు ఎట్లా అంటుండు అనేది కూడా ఇప్పదీసి అడుగుతాడా అనేది తెలుస్తలేదు మొగోనికి. నువ్వు మూది మీద మిసం కట్టలేదు, నీ మొగోళ్ళకు లగ్గాలు కావాలా? అమ్మో తాత మొత్తానికి చదవాలి, కొలువు చెయ్యాలి, మీ అయ్యమ్మ పేరు నిలబెట్టాలి. ఏమంటున్నా? సరే మరి అందుకనే తల్లి నాకు చదువుకుంటేందుకు శక్తిని అని అడుగు జగదాంబికని. మొక్కి వచ్చిన ఆర్లాడి ఏమో దొంగలు అంటారు, దొరలు అంటారు. మరి ఎందుకంటే మరి జగదాంబిక నమ్ముకొని భక్తులు వస్తుర్రు. మరి ఎటువంటి దొంగలు వస్తుర్రు? ఏమో జేబు దొంగలాట, సొమ్ములు పోతున్నాయట. మరి ఆడోళ్ళకేమో సోకాడమా, మెడ మీద సొమ్ములు పెట్టుకొని రావాలి సోకాడంతో. అసలు వాళ్ళు వస్తుర్రు రాజేంది దొంగలు ఉండాలి.